దేశ చరిత్రలోనే నిజమైన సామాజిక న్యాయం సీఎం జగన్ పాలనలోనే జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా నిలిచిన నాయకుల్లో సీఎం జగన్ రోల్ మోడల్ అన్నారు. 14 ఏళ్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారంటున్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఎంపీ బేదా మస్తానరావు వచ్చారు. ఆయన ముందు ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు బీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో చూస్తుంటే ఏలూరుకి సంబంధించి కానీ మరి నరసాపురంకి సంబంధించి కూడా బీసీలకు కేటాయించారు. ఏ విధంగా చూస్తారు ఈ కేటాయింపును? ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక నిజమైనటువంటి సామాజిక న్యాయం, దానికి రోల్ మోడల్గా ఈరోజు నిలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అక్షరాల సత్యం. ఈరోజు బీసీ సోదరులకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకి, మహిళలకు కానీ పెద్దపేట వేయడమే కాకుండా తను ఏదైతే గతంలో పాదయాత్ర సందర్భంగా కానీ యువత సందర్భాల్లో చెప్పిన విధంగా మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి పెద్దపేట వేస్తూ రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ 24లో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ ఈరోజు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వడం అనేది చాలా గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఉదాహరణకి ఏలూరు ఎంపీగా ఒక యువకుడు మన కారుమూరి సునీల్ యాదవ్ గారికి కానీ, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ ఈ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వడం కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఇచ్చారు. ఇంకా చాలా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. కాబట్టి ఈరోజు బీసీలో ఉదాహరణకు నేనే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 35 సంవత్సరాల పాటు తెలుగుదేశం పరిపాలన ఉందంటాడు. ఏదో కొంచెం గొప్ప ఏదైనా జరిగితే ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రారంభించినప్పుడు సందర్భంలో బీసీల గురించి ఏదైనా మాట్లాడారు తప్పితే తరువాత ఎప్పుడు కూడా కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే చంద్రబాబు నాయుడు వాడుకుంటూ పబ్బం గడుపుకున్న తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ గతి స్థితిగతులు పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో 9 మంది ఈరోజు రాజ్యసభలో సభ్యులుగా ఎన్నుకునే అవకాశం వస్తే 9 మందిలో 4 బీసీలకి ఈరోజు, గతంలో ఎప్పుడు ముఖ్యంగా యాదవులకి 75 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చిన సందర్భం భారతదేశంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా యాదవులకి ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వం లేకపోతే 5 సంవత్సరాల లోపలే 4 ఇచ్చారు. ఈరోజు అందులో అందరికి సామాజిక న్యాయం, ఒక మత్స్యకారుడికి ఇచ్చారు, ఇంకొక బీసీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చారు, అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి రాయలసీమలు ఎక్కువ ఉండేటువంటి ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు, యాదవులకి నాకు ఇచ్చారు. ఈ విధంగా మళ్ళీ రేపు బాబురావు గారికి ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఇవ్వబోతున్నారు. మనం ఎక్కడ చూసి ఉన్నాం ఇంత ధైర్యంగా సామాజిక న్యాయం చేస్తున్నాం. ఏది కానివ్వండి, వాళ్ళే రక్షించుకుంటారు, నన్ను వాళ్ళే మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారు, వాళ్ళకి ఇంకా కూడా నేను చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి అవగాహనతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు మహిళలు అందరూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు విద్యాపరంగానే సమాజం ముందుకు పోతుంది. కాబట్టి ఈ జాతులన్నిటి కూడా విద్యాపరంగా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక అడుగు ముందుకేస్తే మొట్టమొదటిగా భారతదేశంలో ఈరోజు ఇంకా ఒక విద్యా విప్లవం, వైద్య విప్లవం, ఎన్నో సామాజిక విప్లవం, ఈ విప్లవాల ద్వారా ఈరోజు నిజమైనటువంటి రోల్ మోడల్గా సామాజిక న్యాయానికి నిలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. అందువల్ల ఈరోజు మా జాతుల్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు కానీ, అదే వ్యాపారాల పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఈరోజు ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ సామాజిక వర్గాలకి రాజ్యాధికారంలో ఎక్కువ భాగంగా ఉండడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో రాజ్యసభకు సంబంధించి బీసీలు కూడా చంద్రబాబు హయాంలో కూడా పంపలేదు, సీఎం వైఎస్ హయాంలో కూడా బీసీలకు సంబంధించి రాజ్యసభకు పంపి సముచిత స్థానం కల్పించారని చెప్పి ఎంపీ బేదా మస్తానరావు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.